హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇది ముందు వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. భవానీ ఐలాండ్కి వెళ్ళాం కదా, తిరిగేసిన తర్వాత నేను ఏం ట్రై చేశాను అనేది, నేను ట్రై చేసిన వాటిలో ఫస్ట్ ఇది అనమాట. మిర్రర్ మేజ్ గార్డెన్, మిర్రర్ మేజ్ ఇదంతా ఒక వేలో ఉంది. దీని బ్యాక్ సైడ్ మా అమ్మ కూర్చొని ఉంది. నడుచుకుంటూ ఇక్కడికి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత అవన్నీ చూసి పైకి వెళ్ళాలన్నమాట. మా చెల్లింది మిర్రర్ మేజ్ ట్రై చేద్దామనింది. నేను రాను, మీరు వెళ్ళండి అన్నాను. టికెట్స్ పిల్లలకి తనకి మాత్రమే తీసుకుందనమాట. మళ్ళీ తర్వాత నేను వస్తా అనేసరికి నాకు కూడా తీసుకుంది. ఇక్కడ రాగానే ఇది గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది కదా దుబాయ్లో, సో అది గుర్తొచ్చిందనమాట నాకు. సేమ్ అలానే ఉంది, కాకపోతే నేను ట్రై చేసా దాని మీద. ఫస్ట్ ఎక్కి నడుచుకుంటూ అక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. సో దానికి ముందు అనమాట మిర్రర్ రూమ్ ఉంది కదా, దానికి ముందు చూస్తే మిర్రర్ మేజ్ అద్దాల మహల్ అని ఉంది, చూసారా మీరు? అక్కడ అనమాట లోపల అన్ని మిర్రర్సే. ఎటువైపు వెళ్ళాలో ఏంటో మనకైతే తెలీదు. వే అనేది మనమే కనిపెట్టాలి. కానీ ఆసమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం, అండ్ మా పిల్లలు కూడా ట్రై చేయడం ఫస్ట్ టైము. మా చెల్లి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత నేను వస్తాలే అన్నాను. అందరం ఒకేసారి వెళ్దా అనింది. ఈ లోపు నేను బయట అంతా కూడా ఇదంతా షూట్ చేసేసాను. పైన అంతే ఉంది గ్లాస్ బ్రిడ్జ్ లాగా, అండ్ కింద కూడా అంతే ఉంది. చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. మిర్రర్ మేజ్లో అంత రష్ ఏం లేదు. ఇంకా రావచ్చు అన్న తర్వాత నేను వెళ్ళాను అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది లోపల అనమాట. అక్కడైతే ఎవరు లేరు సెక్యూరిటీస్. ఇంకా నేనైతే వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలు కూడా అసలు వెళ్ళిపోవడం అసలు వెళ్ళిపోయారనమాట. మా పిల్లలు ఎటు వెళ్ళారో తెలియలేదు. అన్ని మిర్రర్స్ ఉన్నాయి అక్కడక్కడే. చాలామంది ముందు వెళ్ళిపోయి అరుస్తున్నారు అనమాట, ఎక్కడున్నా ఏంటి అనేది. కానీ హార్ట్ అటాక్స్ ఉన్న వాళ్ళైతే ఇది ట్రై చేయకుండా ఉండడమే బెస్ట్. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము, తర్వాత బాగుంటుంది అన్నమాట. అసలు కన్ఫ్యూజన్లో కామెడీ ఉంటుందన్నమాట. చూస్తే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఒక అమ్మాయి ముందు వెళ్ళిపోయి ఆగిపోయిందంటే వాళ్ళ అమ్మ వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. మేము వచ్చే వరకు అక్కడే ఉంది. అక్కడక్కడే తిరుగుతున్నాం, ముందుకు వెళ్తున్నామేమో అనుకుంటున్నాం. నేనైతే మా పిల్లలు ఎక్కడ తప్పిపోతారా అని వాళ్ళు పట్టుకోవడమే సరిపోయింది. కాసేపు నేను మా పెద్దోడిని చిన్నుని, మా పెద్దోడైతే దొరకకుండా తిరిగి వెళ్తున్నాడు, మళ్ళీ ఆడే వస్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు ఏంటి అనేది అస్సలు అర్థం కాలేదన్నమాట. ఈ అమ్మాయి అయితే అక్కడే ఆగిపోయింది. ముందు కొంచెం వెళ్ళాక మళ్ళీ మిర్రరే తగులుతుంది అనమాట. మళ్ళీ పక్కకు తిరగాలి. చాలాసేపు అక్కడక్కడే తిరిగాము. తర్వాత ఇంకొక వే కనిపించిన తర్వాత అక్కడ మ్యూజిక్ పెట్టారనమాట, ఢమ్ ఢమ్ అని. కానీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటే ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సోలో అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. కానీ చాలా బాగుంటుంది. మా చెల్లి అయితే తిరిగి ఇక్కడే తిరిగామని అవుతుంది అనమాట ఇక్కడైతే. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను త్రూ అవుట్ జర్నీలో. ఇది ఒకటే బాగా ఎంజాయ్ చేశాను అనమాట. చాలాసేపటి వరకు ఫిజికల్ థెరపీ అనమాట, మనకి మైండ్కి థెరపీ అండ్ స్మైలీ థెరపీ లాగా అయిపోయింది. నాకైతే చాలా బాగా అనిపించింది. త్రూ అవుట్ జర్నీలో నేను ఇది ఒక్కటే బాగా ఎంజాయ్ చేశాను అనమాట. వర్తబుల్ అనిపించింది, ట్రై చేయొచ్చు అనిపించింది. ఉన్న వాటిలో కొంచెం డిఫరెంట్ థింగ్ ఇది. సో నేను వీడియో కవర్ చేసుకుంటూ మా వాళ్ళని పట్టుకుంటూ అలా గొడవ చేసుకుంటూ వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. చూసారా, అన్ని మిర్రర్సే ఉంటాయి. అసలు రూమ్ ఎటు ఏంటి వే మనకేం తెలీదు లైటింగ్ ఎఫెక్ట్కి. తర్వాత ఎట్టకేలకు మేము అయితే నడుచుకుంటూ అరుచుకుంటూ నవ్వుకుంటూ అలా మొత్తానికి బయటకైతే వచ్చేసాము. కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో తను అడిగితే చెప్తుంది మా మమ్మీ వాళ్ళు ఇప్పుడే వచ్చారని. వాళ్ళు కూడా మాతో పాటు తిరిగి వచ్చారనమాట మొత్తానికి. సో నేనైతే ఇక్కడ మమ్మీ మిర్రర్ మేజ్కి వచ్చా అని చెప్తున్నాను అనమాట. సో మొత్తానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వినిపిస్తుంది. నేను ఎందుకైతే మ్యూట్లో ఉంచేసాను అనమాట. కానీ త్రూ అవుట్ జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేసిన ఒక మిర్రర్ మేజ్, అద్దాల మేడ అనమాట. సో ఫైనల్లీ నేను, మా చెల్లి, మా పిల్లలు మొత్తానికైతే మేము కనిపెట్టేసాను దారి. మావాడైతే అద్దంలో చూసుకుంటా అద్దంలో అరుస్తా అట్లా చేశాడనమాట. ఫైనల్లీ ఇది వే. సో వే అయితే దొరికింది మాకు. ఫైనల్లీ బయటకైతే వచ్చేసాము. కానీ అంత క్రౌడ్ అయితే ఎవరు లేరు, అంత స్ట్రిక్ట్గా పట్టించుకునే వాళ్ళు లేరు, ఇన్స్ట్రక్షన్స్ చెప్పేవాళ్ళు లేరు. అక్కడ దేనికదే సపరేట్ ఉండిపోయింది, ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరనమాట. కొంచెం ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. సో ఫైనల్లీ మేమైతే బయటకు కూడా వచ్చేసామన్నమాట. అది వే దొరికింది కాబట్టి. సో వచ్చే కొంది లైటింగ్ ఎఫెక్ట్ పెంచుతున్నారు, సౌండ్స్ పెంచుతున్నారు అనమాట. అంతే, అంత భయంకరంగా అయితే ఏమీ లేదు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మిర్రర్ బ్రిడ్జ్ అనమాట, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. సో ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. మా పిల్లలు కొంతసేపు ఆడిన తర్వాత నేను కూడా ఫొటోస్ దిగి మా పిల్లలతో ఆడుకొని అక్కడ నడిచి కొన్ని ఫోజులు అయితే ఇచ్చాము.
సో మొత్తానికి అలా అయితే అయిపోయింది. బయట వ్యూ అంతా చాలా బాగుంది. ఆ రోజు అంత ఎండ లేదు, బాగా చల్లగా ఉండిందనమాట. సో మేము వెళ్ళిన దానికి సరిపోయింది అనిపించింది. తిరిగి తిరిగి అలసిపోయి ఇక్కడైతే ఇంకా మిర్రర్స్ ఉంది కదా, మిర్రర్ బ్రిడ్జ్ లాగా, దాని మీద కొంచెంసేపు నడిచాము, వాక్ చేసాము. మా చెల్లి రీల్స్ తీసుకుంటా అంటే ఆ రీల్స్ కోసం కొంచెం నడిచాము. కానీ అక్కడ సిగ్నల్ కూడా నాకు అంత అనిపించలేదు. నా ఫోన్కి అంత సిగ్నల్ లేదు రీల్స్ చేద్దామన్నా. కానీ తిరిగి తిరిగి ఆ మూడులో ఇంకేం రీల్స్ చేస్తామని నేనైతే అంత ఆపేసాను కూడా. మా చెల్లిని అయితే కవర్ చేసేసాను. మా పిల్లలు మా చెల్లి నడిచిన తర్వాత నేను మా పిల్లలు నడిచాము. సో మేము వచ్చేసరికి అక్కడ చాలామంది వెళ్ళిపోతున్నారు కూడా. సో మా చెల్లి ఫోజ్ చూసారా? సో స్లో వీడియోలో నడుస్తుంది అనమాట. మా వాళ్ళు అయితే డొల్లడం. నేనైతే ఇంకా నేను మరీ ఘోరంగా అటు ఇటు ఏదో ఒక స్టిల్ వచ్చింది అన్నట్టు నడిచా అనమాట. ఫైనల్లీ ఇక్కడ పెద్దగా ఫొటోస్ ఏం దిగలేదు. సో లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెంసేపు రిలాక్సేషన్కి ఇక్కడ నడిచామన్నమాట, ఈ మిర్రర్ బ్రిడ్జ్ మీద. మేము వచ్చిన తర్వాత చాలామంది వెళ్ళిన వాళ్ళే వెళ్తూ ఉన్నారనమాట. అంటే లోపలికి వెళ్ళి వచ్చి మళ్ళీ బయటకు వస్తారు కదా, వాళ్ళే మళ్ళీ వెళ్తున్నారు, ఒకసారి వెళ్ళాలి అన్నట్టు అట్లా ఏమీ లేదు. ఇంకా మేమైతే కిందకు వచ్చేసాం అనమాట. ఫైనల్లీ ఇంకా రెస్టారెంట్ని వెతుకున్నాం కదా. సో మా అమ్మ దగ్గరకు వచ్చి లగేజ్ తీసుకొని మేమైతే ఇంకా రెస్టారెంట్ దారి అయితే పట్టేసాం. ఫైనల్లీ రెస్టారెంట్ దగ్గరకు వచ్చాం, లగేజ్ వేసుకొని తినడానికి అయితే వెళ్ళిపోయాం. ఏం తిన్నాం ఏంటనేది మీరు అందరూ చూసేశారు. సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బికాజ్ నేను ఇంకొకటి కూడా ట్రై చేశాను, అది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీరైతే చూసేయండి. నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్ మై ఓల్డ్ వీడియోస్. నేనైతే కొన్ని పిక్స్ దిగాను అక్కడ, అవి మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. అంతకుమించి నేను పిల్లలతో సెల్ఫీ కూడా దిగాలన్న ఆలోచన రాలేదా చికాకులో. సో నేనే కొన్ని స్టిల్స్ మా చెల్లి తీయమంటే తీసిందనమాట. అది మా చెల్లి దిగుతావా అంటే దిగాను, కానీ అలా దిగాలని కూడా నాకు ఐడియా రాలేదు ఆ చికాకులో. సో ఫైనల్లీ ఒక సెల్ఫీ లాగా, ఒక ఫోటో లాగా దిగేశాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్ బాయ్, టేక్ కేర్. సో నెక్స్ట్ వ్లాగ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ ఇంకొక విషయం, 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ చేసినందుకు. ఫర్దర్గా ఇంకా 1K అవుతారని అనుకుంటున్నా. స్టేట్ ఇంటూ తెలుగు అమ్మిరాని. బాయ్ బాయ్, టేక్ కేర్. సో నెక్స్ట్ వ్లాగ్.